ఎస్ఎల్బిసి టన్నెల్లోకి మనం వెళ్ళబోతున్నాం. ప్రమాదం జరిగిన చోటకి అతి కొద్దిసేపట్లో చేరుకోబోతున్నాం. అసలు ఎస్ఎల్బిసి టన్నెల్లో ఆ రోజు ప్రమాదం జరిగిన చోటును దగ్గరుండి చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ పరిస్థితులను వివరించే ప్రయత్నంతో మరికొద్దిసేపట్లో మీ ముందుకు వస్తుంది బిగ్ టీవీ. మనం ఇప్పటికే లోకో ట్రైన్లో ప్రమాదం జరిగిన చోటుకు బయలుదేరాము. దాదాపు 1 కిలోమీటర్ మేర ప్రయాణించాము. విజువల్స్లో కూడా చూడొచ్చు ఎలాంటి అనుభూతి ఉంది అనేది. ఇక్కడ లోపలంతా కూడా టన్నెల్ నిర్మాణం అంతా కూడా క్లియర్ కట్గా చూడవచ్చు. ప్రస్తుతం మనతో పాటు మన రెస్క్యూ మనను వెంటుండి నడిపించేందుకైతే ఎన్డీఆర్ఎఫ్ అధికారి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఓవరాల్గా ఈ టన్నెల్ ఎంత పొడవు ఉంటుంది, అక్కడికి చేరే వరకు మనకి ఎంత టైం పట్టవచ్చు? లోకో ప్రస్తుతానికి బయట నుంచి 13.150 వరకు ప్రయాణిస్తాం మనం దీంట్లో. ఆ తర్వాత కొంతమేర వరకు నడుచుకుంటూ వెళ్లాల్సిన అంటే వేరే సొరంగాలలో బయటికి వెళ్ళడానికి వేరే మార్గాలు ఉంటాయి. ఇక్కడ ఈ టన్నెల్కు సంబంధించి టన్నెల్ ప్రత్యేకత ఏ విధంగా ఉంది? ఇది బేసిక్గా ఇరిగేషన్కి సంబంధించిన టన్నెల్ కావడంతో దీనికి ఎవాక్యుయేషన్ అంటూ ఉండదు. రోడ్వేస్ వెళ్ళేదానికి సపరేట్గా పక్కన ఎమర్జెన్సీ రెస్క్యూ టన్నెల్ అంటూ ఉంటుంది. ఇరిగేషన్ అవ్వడంతో ఇది ఓన్లీ సింగిల్ ట్రాక్. ఇది ఒకటే దారి లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి. అంటే గత 15 రోజులుగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. లోపల ఎట్లాంటి సిబ్బంది ఉన్నారు? లోపల పరిస్థితి మనం మరికొద్దిసేపట్లో చేరబోతున్నాం. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మొదటి రోజు నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్తో సహా తర్వాత నుంచి వచ్చిన హైడ్రా కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ ఆర్మీ సింగరేణి బృందాలు అలా అన్ని రకాల బృందాలు లోపల సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నాయి. మేమందరం రౌండ్ ద క్లాక్ 24 అవర్స్ 3 షిఫ్ట్గా డివైడ్ చేసి పొద్దున 7ంటికి, మధ్యాహ్నం 3ంటికి, మళ్ళీ రాత్రి 11ంటికి చెప్పున రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నాం షిఫ్ట్ వైజ్. ప్రస్తుతం 15వ రోజు లోపల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మీరు గమనించినటువంటి అంశాలేవి రెస్క్యూకు ఆటంకాలుగా ఏవి మారుతున్నాయి? బేసిక్గా ఇష్యూ వచ్చేసి లోపల వెళ్ళడం అన్నది సింగిల్ ట్రాక్ అవ్వడంతో ఎక్కువ మంది లోపల పని చేయకూడదు. ఎంతైతే లిమిటెడ్ మంది పని చేయాలో మ్యాక్సిమం మందితో పని చేస్తున్నాం. రెండోది, ప్రతిదీ ఒక కొత్త ఛాలెంజ్ లాగా లోపలికి వస్తుంది. ఏదైనా చేయాలన్నా, రెస్క్యూ చేయాలన్నా, ఎందుకంటే క్లోజ్డ్ స్పేస్, ఇంతకంటే ఎక్కువ సిబ్బంది లోపల రావడానికి లేదు, ఎక్కువ ఎక్విప్మెంట్ కూడా లోపల రావడానికి లేదు. సో ఉన్న వాటిల్లో ప్రభుత్వం సహకారంతో బెస్ట్ ఏదైతే చేయాలో నిపుణుల సలహాలు తీసుకుని మేమందరం కూర్చొని మాట్లాడుకుని దా బెస్ట్ చేస్తున్నాం. చివరగా ప్రమాదం జరిగిన చోటుకి ఎంతవరకు వెళ్ళగలిగారు? ప్రమాదం జరిగిన చోటు ఎక్కడ ఉంది? దాన్ని ఎంత డిస్టెన్స్లో మీరు ఇప్పటికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మిగతా బృందాలు ఉన్నాయి? ఎన్డీఆర్ఎఫ్ బృందం ఏదైతే ఉందో, ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ఎండ్ పాయింట్ వరకు మేము చేరుకున్నాము. అక్కడ వరకు వెళ్ళి చూసి వచ్చాము. ఆ ఎండ్ పాయింట్ పూర్తిగా 9 మీటర్లు ఏదైతే ఉందో పూర్తిగా అక్కడ కూలిపోయి ఉన్న స్థితిలో ఉంది పైనుంచి. సో ఆ ముందు నుంచి మెల్లగా తగ్గుకుంటూ కింద వరకు వస్తుంది. 8 నుంచి 4, 5, 4, 2 కింద వరకు అలాగా మట్టి బురదలో టీబీఎం కూరుకుపోయి ఉంది. చివరాఖరి వరకు ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళి చూసి వచ్చింది, కానీ అక్కడ ఎవరిది జాడ పిలిచినా ఏం మాట్లాడినా రెస్పాన్స్ అయితే లేదు. సహాయక చర్యలు పూర్తిగా చేస్తున్నాం. చివరగా ఒక్క ప్రశ్న, నిన్న క్యాడవర్ డాగ్స్ కూడా వచ్చాయి. వాటి గుర్తింపులు ఎట్లా కొనసాగుతున్నాయి? ఆ తవ్వకాల మీద ఇప్పటికున్న అప్డేట్ ఏంటి? మేము ఏదైతే 2 పాయింట్స్ ఐడెంటిఫై చేశామో, ఎక్కడైతే మాకు డౌటంగా అనిపించిందో అక్కడ కేరళ నుంచి స్పెషల్గా ట్రైన్ అయిన క్యాడవర్ డిటెక్షన్ డాగ్స్ని తెప్పించాము స్పెషల్గా. వాళ్ళు వచ్చి మేము ఎక్కడైతే చేస్తున్న ప్రదేశంలో ఆ డాగ్స్ కూడా వాటిని స్మెల్ వస్తోంది అన్నది అవి కూడా ఇండికేషన్ ఇచ్చాయి. సో ప్రస్తుతానికి మ్యాక్సిమం మా ప్రయత్నం మొత్తం ఉన్న వాళ్ళందరినీ అక్కడ పెట్టి ఆ ఏరియాని కొంచెం తవ్వి అక్కడ మనం ఏమన్నా రెస్క్యూ చేయడానికి ఉందా లేదా అన్న ప్రయత్నంలో ఉన్నాం. చూస్తున్నాం మొత్తంగా ఇదే లోకో ట్రైన్లో లోపలికి వెళ్ళాలి. ప్రతి ఒక్క బృందం కూడా ఇదే ట్రైన్లో లోపలికి బయటకు రావాలి. వారికి సంబంధించినటువంటి సామాగ్రి కూడా ఇక్కడ నుంచే పంపించాలి. ఇక్కడ నుంచి బయట నుంచి లోపలికి వెళ్ళి లోపల నుంచి బయటికి రావడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. కాబట్టి మరికొద్దిసేపట్లో ఆ ప్రమాద ఘటన స్థలం దగ్గరికి మనం చేరుకోబోతున్నాం. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో వేచి చూద్దాం. ప్రస్తుతం మనం 10 కిలోమీటర్లు దాటి ముందుకు వెళ్తున్నాం లోకో ట్రైన్లో. ఇక్కడ నుంచి స్పాట్ మరికొద్ది దూరంలోనే ఉండబోతుందని చెప్పి కూడా ఎన్డీఆర్ఎఫ్ అధికారిగా ఉన్నటువంటి తను చెప్తున్నాడు. సార్, ప్రజెంట్ మనం ఎన్నో కిలోమీటర్ దగ్గర ఉన్నాము. మనము ప్రమాద ఘటన స్థలానికి చేరుకోవడానికి ఇంకెంత సమయం పట్టవచ్చు? 10.6 కిలోమీటర్ మార్క్ దాటి మనం వెళ్తున్నాం ముందుకి. 13.150 మార్క్ వరకు ఈ లోకో ప్రయాణం చేస్తాం. అంటే ఇప్పటి వరకు ఈ భోగిలో ప్రయాణిస్తున్నప్పుడు మనకు కొత్తగా ఒక భోగి అనేది అటాచ్ అయింది.
దానికి దీనికి లింక్స్ ఏంటి, అది దీనికి అటాచ్ కావడంలో అంటే ఎందువల్ల ఈ అటాచ్మెంట్స్ అనేది ఉంటుంది ఇక్కడ? బోగి అటాచ్మెంట్ అన్నది కాదు, 5వ కిలోమీటర్ మార్క్ దగ్గర 10వ కిలోమీటర్ మార్క్ దగ్గర క్రాస్ ఓవర్ ఉంటుంది. సో అక్కడ ఇంజన్ చేంజ్ చేసి లోపల నుంచి మేము తీసుకొచ్చిన మెటల్ పీసెస్ కానీ ఎక్స్కవేటర్ లాంటివి ఏమన్నా ప్లాట్ఫామ్ పెట్టుంటే అది ఇక్కడ వరకు కట్ ఆఫ్ చేసి అక్కడి నుంచి ఇంకో ఇంజన్ లోపల తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. రెస్క్యూ సహాయానికి సిబ్బందికి మిగతా వాటికి టైం ల్యాప్స్ అవ్వకుండా రెండు కొలాబరేట్ చేసుకుంటూ పనులు అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే మొత్తంగా మనం చూస్తున్నాం సార్, ఇక మరి కొద్దిసేపట్లో అంటే మీ అంచనా ప్రకారం మనము 13.5 కిలోమీటర్లు చేరుకోవడానికి ఎంత సమయం పట్టవచ్చు? ఇంకొక 25 నిమిషాల సమయం పట్టచ్చు. మొత్తం ఓవరాల్గా ఇంకొక 13.5 కిలోమీటర్ దగ్గరికి చేరుకోవడానికి మరికొద్ది సమయం మాత్రమే మిగిలిందని చెప్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇంతకుముందే మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత క్రాస్ ఓవర్ దగ్గర మరొక ట్రైన్స్ బోగి సాయంతో కూడా మనని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఇది 13.5 కిలోమీటర్ దగ్గరికి చేరుకోవడానికి మరికొద్ది సమయం మాత్రమే ఉంది. కాబట్టి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మరికొద్ది సేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనం 13.5 కిలోమీటర్ దగ్గర ఉన్నాము. ప్రమాద ఘటన ఎక్కడైతే జరిగిందో దానికి 300 మీటర్ల దూరంలోనే ఉన్నాము. విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఎంత బురద ఉందో ఇక్కడ వివరించే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా మనం దీన్ని చూస్తే కనుక ఒక్కసారిగా ఆ రోజు టన్నెల్లో ఇక్కడ సీపేజ్ రావడం, ఒక్కసారిగా పైనుంచి పెద్ద ఎత్తున మట్టి బురద అంతా కూడా కిందికి పడడంతో దీంట్లో పనిచేస్తున్నటువంటి 8 మంది కూడా చిక్కుకుపోయారు. వాటికి సంబంధించి దాదాపు 15 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్, మరోవైపు ఆర్మీ, నేవీ వీళ్ళంతా కూడా చూస్తున్నాం. మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్లో చూడవచ్చు. టీబీఎం మిషన్ కట్టింగ్కు సంబంధించినటువంటి పార్ట్స్ను కూడా మనం క్లియర్ కట్గా విజువల్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎంతమంది లోపల పనిచేస్తున్నారు, ఎంతమంది పెద్ద ఎత్తున ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. క్లియర్ కట్గా దీన్ని గమనించుకుంటూ పోతే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇక్కడ వాటర్ అంతా కూడా ఎటువంటి వాటర్ను కూడా చూడవచ్చు మనం, ఎంత లీకేజ్ అవుతుంది పైనుంచి. ఇక్కడ ఈ ప్రాంతంలోనే క్లియర్ కట్గా ఈ ప్రమాదానికి మరో 300 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. మనకు పూర్తిగా రిస్ట్రిక్షన్ ఉంది, మరి అంత దూరం వెళ్తే ప్రమాదం అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఇదంతా కూడా చూడవచ్చు, వాటర్ అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి పడుతున్నటువంటి దృశ్యాలను మనం క్లియర్గా చూడవచ్చు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఆర్మీ, నేవీ, అదేవిధంగా ర్యాట్ హోల్ మైనర్స్తో పాటుగా ఇంజనీర్లు, అదేవిధంగా ఆర్మీ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి టన్నెల్లో మనకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ వాటర్ను చూడవచ్చు. ఇక్కడ పూర్తిగా అంతా కూడా బురదమయమైనటువంటి పరిస్థితి. వాటర్ని అంతా కూడా మనకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు కెమెరా పర్సన్. ఎందుకంటే టన్నెల్లోకి వచ్చాం, దాదాపు 13 కిలోమీటర్లు ప్రయాణం చేశాం. ఈ ప్రయాణంలో మనం దీన్ని క్లియర్గా చూడవచ్చు. ఎంతోమంది శ్రమ కోర్చి ఇక్కడ ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడంతో పాటు నీటిలో, బురదలో ప్రయాణం చేస్తూ వాళ్ళు పడే కష్టాన్ని మనం క్లియర్ కట్గా చూడవచ్చు. జేసీబీల సహాయంతో వాళ్ళు ఇక్కడ మొత్తం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. బయటి ప్రపంచానికి మాత్రం లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఈరోజు బిగ్ టీవీ అనేది ఎక్స్క్లూజివ్గా లోపల ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక ముఖ్యంగా మనం 13.5 కిలోమీటర్లు దాటాము, ఇంకో 300 మీటర్ల దగ్గరలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఒక జేసీబీ సాయంతో కూడా ఇక్కడ మన దగ్గర ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ ఏంటి సార్ ఇదే ఎక్కడ సార్ ఈ ప్రమాదం జరిగింది, ఇంకా మనకి ఎంత డిస్టెన్స్లో ఉండబోతుంది? ఇది మనం 13.3 దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి. ఇంకో 100 మీటర్లు నడిస్తే 13.4 దగ్గర నుంచి సహాయక బృందాలు ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు, వాళ్ళ పనులన్నీ చేస్తూ ఉన్నారు. సార్ ఓవరాల్గా ఇప్పుడు ఈ షిఫ్ట్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎప్పటికప్పుడు దీని పర్యవేక్షణ ఏ విధంగా ఉంటుంది? ప్రతి షిఫ్ట్లో 80-85 మంది వస్తారు. ఇప్పుడు మనతో పాటు వచ్చిన వాళ్ళు షిఫ్ట్ చేంజ్ వాళ్ళు, ఈ షిఫ్ట్ వాళ్ళు పొద్దున్న 7ంటికి వచ్చిన షిఫ్ట్ వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు 3ంటికి మనతో పాటు వచ్చిన షిఫ్ట్ వాళ్ళు డ్యూటీ ఛార్జ్ తీసుకుంటారు. సార్ ఇంకోటి అంటే ప్రధానంగా ప్రమాద ఘటనకు అంటే ఎక్కడైతే సీపేజ్ జరిగిందో, ఎక్కడైతే ప్రమాదం జరిగిందో మనం ఎగ్జాక్ట్ లొకేషన్కి వెళ్ళాలంటే ఇంకెంత దూరం ఉంది? ఇక్కడ నుంచి మనం వెళ్ళలేము, కానీ ఎంత దూరం ఉంది? ఇక్కడ నుంచి ఇంకా 500 మీటర్ల వరకు ముందుగా ఉంటుంది. అక్కడ ప్రధానంగా మీకు అడ్డంకులు వస్తున్నటువంటి సమస్యలు ఏంటి సార్? అక్కడ ఇది ఏదైతే టనల్ ఉందో 9 మీటర్ల హైట్, ఇప్పుడు ఈ టనల్ మీరు ఇక్కడ 0లో ఉన్నారు, అక్కడ పూర్తిగా 9 మీటర్ల వరకు కూరుకుపోయి ఉండడంతో అక్కడ సహాయక చర్యలు ఆటంకం వస్తుంది కొంచెం అక్కడ.